జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈశ్వరి, నీకు రుద్ర మీద ప్రేమ ఉంటే ఆ ప్రేమ నీకు కుటుంబం మీద ఉన్న అభిమానం కంటే కూడా ముఖ్యమని నువ్వు అనుకుంటే తక్షణమే నువ్వు రుద్రతో వెళ్ళిపో. రుద్రని పెళ్లి చేసుకో. ఇక ఈ కుటుంబం గురించి పూర్తిగా మర్చిపో. అంత పెద్ద మాట ఎలా అనగలుగుతున్నారు పెదనాన్న? మీరు నా జీవితంలో లేరు అన్న రోజు నేను బతికున్నా చచ్చిపోయినట్టే. నాకు నా కుటుంబం కన్నా నా ప్రేమ ఎక్కువ అని భావించుంటే ఈరోజు ఇలా నడి రోడ్డున పడేవాళ్ళం కాదు. దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, నన్ను అపార్థం చేసుకోకండి. పచ్చరంగులో ఉన్న ప్రతిదీ పుచ్చకాయ కాదు అన్నట్టు నువ్వు కన్నీళ్లు పెట్టుకొని చెప్పే కబుర్లన్నీ మా గుండెల్ని కరిగించలేవీశ్వరి. కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన నీ కళ్ళబొల్లి కబుర్లన్నీ నమ్మేస్తామనుకుంటున్నావా? అదేంటి పెన్ని, నా గురించి మీకు తెలియదా? ఎందుకు తెలీదమ్మా, బాగా తెలుసు. ఇప్పుడే కదా నీ బాగోతో అంతా చూస్తున్నాము. కుటుంబమే నాకంతా, కుటుంబమే నా సంతా అని ఆదర్శ మహిళలాగా అన్నీ చెప్తావు. తీరా చూస్తే ఇదిగో ఇలా కాఫీలు ఇవ్వడం లాంటి చాటుమాటు కార్యక్రమాలన్నీ చేస్తావు. ఇంకా నిన్నెలా నమ్మమంటావు? తల్లి తండ్రి లేని పిల్లవని గారాభంగా పెంచితే చివరికి ఈ ఇంటి పరువు నువ్వే బజార్న పడేశావు. తాతయ్య, నా వల్ల తప్పు జరిగింది. దయచేసి నన్ను క్షమించండి. చేసే తప్పులన్నీ చేసేయడం, చివరికి క్షమించమని అడగడం, దీనికి బాగా అలవాటైపోయిందిరా. అసలు దీన్ని మీరు తలదించుకోవాల్సిన అవసరం లేదు తాతయ్య. ఈశ్వరి తప్పు చేసింది అనిపించింది కాబట్టి మీరు తప్పనిసరి పరిస్థితుల్లో చెయ్యెత్తారు. ఈశ్వరి తప్పు చేసింది అనిపిస్తే ఆ తప్పులో నాకు కూడా భాగం ఉన్నట్టే. భార్య తప్పు చేసింది అంటే దానికి తన భర్త కూడా కారణమై ఉంటాడు. అందుకే తనకి వేయబోయే శిక్షని నేను తీసుకున్నాను. కామాక్షి, అత్తయ్య లేరా రా. ఏంటత్తయ్య? లేరా, చూడు, అలా చూడు. చూడు కామాక్షి, ఈశ్వరికి రుద్ర మీద ఎంత ప్రేమో. నిలబడి అలసిపోతున్నాడని తన కోసం కూర్చునే సదుపాయం కల్పిస్తోంది. నాకు తెలుసత్తయ్య గారు, ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా ప్రేముంది. ఆ ప్రేమ వాళ్ళిద్దరినీ కలిపితే బావుండేది. థ్యాంక్ యూ సో మచ్. పర్వాలేదు.
నిరాహార దీక్ష చేస్తే నిష్టగా చెయ్యాలి, అంతేగాని మధ్యలో ఈ అరకొర సదుపాయాలెందుకు? మీ ఇద్దరి సంగతి నాకు తెలీదనుకుంటున్నారా? మా తాతయ్య మాటని ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా నేను మాత్రం గౌరవిస్తాను. ఆయన పెట్టిన నియమాలకి నిబంధనలకి నేను విలువిస్తాను. ఉదయం వచ్చిన దగ్గర నుంచి అదే పనిగా నేను నిల్చోవడం ఈశ్వరి మనసును చాలా కష్టపెట్టినట్టుంది. కనీసం తన తృప్తి కోసమైనా కూర్చునే ఏర్పాటు నాకు నేనుగా చేసుకోవాలి. ఈశ్వరి, డోంట్ వరీ. ఎలా ఉంది? సూపర్ ఉంది. వీడు మామూలుడు కాదు. పంతం పట్టాడంటే పిడుగులు పడినా కదిలేలా లేడు. చిన్నత్త, ఎలా ఉంది? కావాలంటే నీకు కూడా ఇంకొకటి ఇలాంటి తయారు చేసిస్తాను. వచ్చి కూర్చుంటావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.